చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన ఆ యువతి తన బిడ్డలకు మాత్రం ఆ లోటు తెలియకుండా పెంచాలని కలలు కంది. ముద్దులొలికే ఇద్దరు చిన్నారులను కంటికి రెప్పలా చూసుకుంటూ మురిసిపోయింది. ఎదుగుతున్న బిడ్డల ముద్దు ముద్దు మాటలతో ఆ ఇంట ఎంతో సందడి నెలకొంది. భోగభాగ్యాలు సంతోషాలను మోసుకొచ్చే సంక్రాంతి పండుగ మరింత ఘనంగా జరుపుకోవాలని ఆ యువతి భావించింది. మరి పిండి వంటలు తినిపించాల్సిన ఆ తల్లి పిల్లలకు విషమెందుకు తినిపించింది? కన్న బిడ్డలను చంపిన తర్వాత చివరికి ఏం చేసింది? కళకళలాడాల్సిన కుటుంబంలో కలతలకు కారణాలేంటి? సంక్రాంతి పండుగకు ఊరువాడ సందడి నెలకొంటే ఆ ఇంట మాత్రం విషాదం అలుముకుంది. పండుగకు బంధువులంతా వస్తే బాగుండని అందరూ అనుకుంటారు. కానీ ఆ బంధువులే రాబందుల్లా మారి సూటిపోటి మాటలతో హింసించడంతో ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. భర్త నుంచి సాకారం అందకపోగా చేయి చేసుకోవడంతో ఉక్రోషం కట్టలు తెంచుకుంది. తల్లి లేని బిడ్డగా తాను ఎంత నరకం అనుభవించిందో తెలిసిన ఆ యువతి తన బిడ్డలకు ఆ పరిస్థితి రాకూడదనుకుంది. అంతే, క్షణికావేశంలో ఆ యువతి తీసుకున్న నిర్ణయం కుటుంబంలో తీవ్ర విషాదానికి దారితీసింది. నంద్యాల లలితానగర్కు చెందిన ఉదయ్ కిరణ్ కు మల్లికా సుధతో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 5 ఏళ్ల కుమారుడు ఇషాంత్ సాయి, 7 నెలల కుమార్తె పరిణిత ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తాయి. ఫెర్టిలైజర్స్ వ్యాపారి అయిన కిరణ్ వృత్తిరీత్యా బయటకు వెళ్లినప్పుడు తోడికోడలు ఆడబిడ్డ మల్లికను సూటిపోటి మాటలతో వేధించేవారు. ఈ వ్యవహారంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అయ్యేవి. దీంతో కిరణ్ కుటుంబం అదే ఇంట్లో పై అంతస్తులో వేరు కాపురం పెట్టారు. అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు. సంక్రాంతి పండుగకు వచ్చిన బంధువులు సైతం మల్లికను వేధించడంతో కనుమ రోజు పెద్ద గొడవ జరిగింది. తోడికోడలు ప్రసన్న, ఆడబిడ్డ గీత, బంధువులు సైతం మల్లికతో ఘర్షణ పడ్డారు. దీంతో భర్త కిరణ్ మల్లికపై చేయి చేసుకోవడంతో ఆమె అన్న కార్తిక్ వచ్చి అందరికీ సర్ది చెప్పాడు. చెల్లికి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మల్లిక తెల్లారి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. పిల్లలిద్దరికీ పురుగుల మందు తాగించి ఆ తర్వాత తాను చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మా బావ నుండి ఫోన్ వచ్చింది. ఇంట్లోనే ఉండి నాకు మల్లిక ఫోన్ చేయండి, నాకు పలకట్లేదు, మీకు ఫోన్ చేస్తే నాకు చెప్పండి అంటే నాకు కొంచెం అనుమానం వచ్చి మేము పుట్టినాం ఫాస్ట్గా. అక్కడ ఇంటి దగ్గరికి పోయి చూసేసరికి 10 మంది ఉన్నారు. వాళ్ళు అంతా వాళ్ళు రిలేటివ్సే. మా బావ వాళ్ళ అన్న భార్య, వాళ్ళ అత్త, వాళ్ళ నాన్న, వాళ్ళ అత్త అందరు కలిసి అక్కడనే ఉండి ఈ పాపని ఏదో కొంచెం మాట్లాడడం మొదలుపెట్టినారు. మొన్న హాలిడేస్కి వచ్చినప్పటి నుండి ఏదో చేసినట్టున్నారు అందరు కలిసి. మేము పోయేసరికి డోర్ లాక్లో ఉంది. అదే ఇంకా వాళ్ళు వేధింపుల వల్లనే అయిందని నేను అనుకుంటున్నాను. తోడికోడలు వాళ్ళ అక్క, మా బావ వాళ్ళ తోడికోడలు అక్క, మా వీళ్ళ వల్ల అయిందని నేను అనుకుంటున్నాను. వ్యాపారం నిమిత్తం బయట ఉన్న కిరణ్ బావమర్ది కార్తిక్ కు ఫోన్ చేశాడు. మల్లిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని తీయడం లేదని చెప్పాడు. పరుగున చెల్లెలు ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే పిల్లలిద్దరూ చనిపోయారని, తన చెల్లిని ఆస్పత్రికి తీసుకురాగా మృతి చెందిందని వైద్యులు తెలిపినట్లు కార్తీక్ కన్నీరు పెట్టుకున్నాడు. భర్త, బంధువుల వేధింపుల వల్లే తన చెల్లి చనిపోయిందని కార్తీక్ ఆరోపించాడు. అప్పటికి ఇద్దరు పిల్లలు పాప ఇద్దరు చనిపోయారు సార్. ఏమైనా అర్థం కాలేదు. వాళ్ళు వేధించాల్సారు మొత్తం. సొంత అక్క కూడా కానీ నేను మా అక్క మంచిది ఇప్పుడు అనుకునే ఉద్దేశంతో ఇచ్చిన సార్ ఊహించలేదు. మల్లిక శరీరంపై గాయాలు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. పరారీలో ఉన్న భర్త కిరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మల్లిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తోడికోడలు ప్రసన్న, ఆడబిడ్డ గీతపైన కేసు నమోదు చేశారు. కారణం ఏమంటే కుటుంబ కలహాలే కారణం అని చెప్పేసి అంటున్నారు. ప్రాథమికంగా ఈ విషయం తెలిసింది. బాడీస్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో పూర్తిగా సమగ్రంగా విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటాం. ఈ పిల్లలకి ఏమైనా ఈ ఇన్సెక్టిసైడ్ ఇచ్చినట్టుంది అమ్మాయి. ఈయనైతే శారీతో ఫ్యాన్కు వేసుకుంది. కుటుంబ కలహాలే కారణం అని చెప్పేసి ఈ అమ్మాయి బంధువులు అంటున్నారు.
చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన మల్లికను ఆ లోటు తెలియకుండా తండ్రి పెంచి పెద్ద చేశాడు. కుటుంబంలో వచ్చే చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలను తట్టుకునే మానసిక స్థైర్యం లేక క్షణికావేశంలో ఆ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది.